స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. చింతపల్లి అనే గ్రామంలో చెల్లయ్య ఎల్లయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. ఇద్దరూ ఎంత స్నేహితులంటే చిన్నప్పుడు బడికి వెళ్లాలన్నా కలిసే వెళ్లేవారు. తినేటప్పుడు కలిసే తినేవారు, ఆడుకునేటప్పుడు కలిసే ఆడుకునేవారు. వారిద్దరి తల్లిదండ్రులు కూడా ఇంచుమించు అదే లెక్కన ఒకేలాగా ఉండేవారు. ఇద్దరికీ చెరో 10 ఎకరాల పొలం పక్కపక్కనే ఉండేది. వారి తల్లిదండ్రులు కలిసి మొత్తంగా వ్యవసాయం చేసుకునేవారు. దురదృష్టవశాత్తు ఇద్దరికి యుక్త వయస్సు వచ్చేనాటికి వారికి తల్లిదండ్రులు దూరమయ్యారు. అయినా కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ చెల్లయ్య ఎల్లయ్యలు వారి తండ్రుల్లాగానే వ్యవసాయం చేసి ఫలసాయం పంచుకునేవారు. ఒకరోజు వారికి దూరపు బంధువు అయిన కామయ్య వచ్చి వారి యోగక్షేమాలు విచారించి ఇలా అన్నాడు. ఒరేయ్ నాయనల్లారా, మీరు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల కంటే గొప్పగా కలిసి ఉన్నారు. మీ స్నేహం చాలా గొప్పదని ఊరంతా చెప్పుకుంటుంది. మీకా యుక్త వయసు వచ్చింది. ఇలా ఇద్దరు ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటారు? ఇప్పుడు మాకేం తక్కువ బాబాయ్, మమ్మల్ని మా స్నేహాన్ని ఇలా ఉండనియవద్దని ఎవరన్నారు బాబూ? మీరు జీవితకాలం ఇలా స్నేహితులుగానే ఉండండి. మరి కానీలు అర్ధానాలు ఏంటి బాబాయ్? చల్లకొచ్చి ముంత దాచినట్టు ఏదో చెప్తున్నావు. ఏమీ లేదురా, ఏ వయసుకా ముచ్చట్లు అంటారు. మీకా పెళ్ళీడు వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉంటే పైనున్న మీ తల్లిదండ్రుల ఆత్మలు సంతోషిస్తాయి. నువ్వు చెప్పింది నిజమే బాబాయ్. కానీ మేము పెళ్లి చేసుకుంటే మాకు వచ్చే భార్యలు మా స్నేహాన్ని విడదీశారంటే మేము తట్టుకోలేం. మా స్నేహాన్ని, మా మనసుల్ని అర్థం చేసుకునే అమ్మాయిలు దొరకడం కష్టం. అందుకే మేము పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ఇదేం పిచ్చి భయం రా, అలా ఎందుకు అనుకుంటారు? మిమ్మల్ని, మీ స్నేహాన్ని అర్థం చేసుకునే అమ్మాయిలే మీకు భార్యలుగా రావచ్చును కదా. అలాంటి వాళ్ళు దొరికితే పెళ్లి చేసుకోవడానికి మాకేం అడ్డు బాబాయ్. మాకు ఓ కుటుంబం ఉండాలన్న కోరిక ఉండదా ఏమి? నేను అలాంటి సంబంధాన్నే చూశాను. అది చెబుదామనే మీ దగ్గరికి వచ్చాను. సంబంధం ఎవరికి? చెల్లయ్యకా నాకా? ఇద్దరికీను. ఇదేం విడ్డూరం బాబాయ్, ఒక అమ్మాయితో ఇద్దరికి పెళ్ళా? ఛ, నోరు మూయండిరా, బుద్ధి లేని ప్రశ్నలు మీరును. ఇద్దరికీ ఇద్దరు అమ్మాయిలను చూశాను. పేర్లు వనజ, గిరిజ. వాళ్ళిద్దరూ పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు. పక్క ఊరు పెద్ద రామయ్య, చిన్న రామయ్య అనే అన్నదమ్ముల పిల్లలు. ఆ అమ్మాయిలిద్దరూ అంతో ఎంతో చదువుకున్నారు. చూడముచ్చటగా ఉంటారు. సరే కాని మా గురించి వాళ్ళకి చెప్పావా? అన్ని విషయాలు చెప్పాన్రా అబ్బాయిలు. ముఖ్యంగా మీ స్నేహం గురించి కూడా. పెద్దలకు ఏం అభ్యంతరం లేదు. ఇక అమ్మాయిలు అంటారా, తల్లిదండ్రులు ఎంత చెప్తే అంత. నువ్వు అంతగా చెప్తున్నావంటే మాకేం అభ్యంతరం లేదు. కాని పెళ్లి మాత్రం ఏ ఆర్భాటం లేకుండా సాదాసీదాగా జరిగిపోవాలి. అంటే ఏ గుడిలోనో పెద్దల సమక్షంలోనో దండలు మార్చుకుంటే సరిపోతుంది. సరే, అలాగే కానిచ్చేద్దాం అని వెళ్లిపోయాడు కామయ్య. ఒక మంచి ముహూర్తాన ఎల్లయ్య వనజను, చెల్లయ్య గిరిజను గుడిలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు రాత్రి గిరిజ చెల్లయ్యతో, ఏమండి, ఆ చెల్లయ్య మీరు ప్రాణ స్నేహితులంట కదండి, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరంటగా, మా ఊర్లో కూడా చెప్పుకుంటుంటే విన్నాను, నిజమేనా? అక్షరాలా నిజం. నిన్నటి వరకు మా ఇద్దరిది ఒకే మంచం, ఒకే కంచం. అసలు మేం పెళ్లిళ్లే చేసుకోవాలనుకోలేదు. ఎందుకని? మాకు వచ్చే భార్యల వలన మా స్నేహం ఎక్కడా పాడవుతుందోనని మా భయం. అందుకే కామయ్య బాబాయ్ వచ్చి మీ ఇద్దరి అన్నదమ్ముల పిల్లలని అక్కా చెల్లెలు అవుతారని పెళ్లికి ఒప్పుకున్నాము. అర్థమైందా? అయ్యిందయ్యింది. మీ స్నేహానికి ఎలా నిప్పు పెట్టాలో నాకు తెలుసు కదా. మీ స్నేహాన్ని గంగలో కలపడం ఖాయం.
ఏంటి ఖాయమంటున్నావు? అబ్బే ఏం లేదు, మీ స్నేహం కలకాలం వర్ధిల్లడం ఖాయం అంటున్నాను. భార్య మాటలకి చెల్లయ్య ఆనందంగా, చాలా సంతోషం గిరిజ. మా స్నేహాన్ని అర్థం చేసుకునే భార్య నువ్వు నాకు దొరికినందుకు. భర్త సంతోషాన్ని చూసి భార్య గిరిజ చిన్నగా, ఆ సంతోషం దుఃఖంగా మారడానికి ఎంతో కాలం పట్టదురా మొగడ. ఆ వనజ కన్నా నేను ఎప్పుడూ పెద్ద స్థాయిలో ఉండాలని కదా నా కోరిక. నా కోరిక తీరాలంటే మీ స్నేహం బొద్దలై తీరాలి. ఏంటి గిరిజ, నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? ఏదైనా చెప్పాలంటే బయటకు మాట్లాడు. అబ్బే ఏం లేదు, ఏం లేదు. అయితే త్వరగా పడుకో. పొద్దున్నే పొలంలో కూరగాయలు కోసి పట్నం పంపించాలి అని చెల్లయ్య పడుకుంటాడు. ఇక్కడ గిరిజ మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. గిరిజకు ఊహ తెలిసిన దగ్గర్నుండి రెక్కల గుర్రాలపైన విహరించడం అలవాటైంది. ముఖ్యంగా తనకి కొంచెం అసూయ, ఓర్వలేనితనం కూడా ఎక్కువ. అందరికన్నా తానే గొప్పగా ఉండాలని, తన చుట్టూ ఉన్నవాళ్లు తనకంటే తక్కువ స్థాయిలో ఉండాలని అనుకుంటుంది. ముఖ్యంగా తన చిన్నాయన కుమార్తెైన వనజ తనతో సమానంగా ఉండకూడదు. గిరిజ తనకి ఎప్పటికైనా పట్నంలో నౌకరీ చేసే భర్త రావాలని కోరుకునేది. ఇప్పుడు అదంతా తారుమారయ్యేసరికి అహం దెబ్బతినడం ప్రారంభమైంది. మరుసటి రోజు తెల్లవారింది. పక్కింట్లోనే ఉంటున్న ఎల్లయ్య లేచి తయారై వంటగదిలో ఉన్న భార్య వనజని చూస్తూ, వనజ, సద్ది త్వరగా సిద్ధం చెయ్యి. చెల్లయ్యకి నాకు ఇద్దరికీ కలిసి కట్టు. ఇవాళ చాలా పని ఉంది పొలంలో. ఇదిగో అంతా సిద్ధమే, తెస్తున్నానండి అని వంటగదిలో నుండి సద్దిమూట తీసుకువచ్చి ఎల్లయ్యకి ఇస్తూ, ఏమండి, ఇంతకు ముందంటే వేరు. ఇప్పుడు చెల్లయ్యకి కూడా పెళ్ళైంది కదా, మా అక్క గిరిజ ఉంది కదా, చెల్లయ్యకి సద్ది కట్టదా? కడితే అది కూడా కలిసి తింటాం. ఇంకెప్పుడు ఇలా వేరు చేసే మాటలు మాట్లాడకు. సరేనండి, నేనేదో మాట వరుస కన్నాను. పనులన్నీ త్వరగా పూర్తి చేసుకుని సాయంత్రం త్వరగా వచ్చేయండి. ఏమో, కూరగాయలు కోసి పట్నం పట్టుకుపోయి షావుకారికి ఇవ్వాలి. ఏ సమయం అవుతుందో తెలీదు అని తన పక్క ఇంట్లోనే ఉంటున్న చెల్లయ్య ఇంటి బయట నిలబడి, చెల్లయ్యా, ఓ చెల్లయ్యా, త్వరగా రారా. పొలానికి పోయి కూరగాయలు కోసి పట్నంలో షావుకారికి అమ్మి రావాలి కదా అనగానే చెల్లయ్య ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. అతని వెనక గిరిజ కూడా బయటికి వచ్చింది. ఎల్లయ్యని చూసి, నేను ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నాను నేస్తమా. నీ పిలుపు కోసమే ఎదురుచూస్తున్నాను. అవును, పెళ్ళాం కన్నా స్నేహితుడిది ఆశే ఎక్కువైంది నా మోగుడికి. ఏం వదినా, బాగున్నావా? సాయంత్రానికి మీ ఆయన త్వరగా వచ్చేస్తాడు గాని నువ్వు మంచిగా చేపల పులుసు వండి ఉంచు. ఇద్దరం కలిసి ఒక పట్టు పడతాం. ఈలోగా మీ చెల్లి ఒక్కతే ఉంటుంది. కాసేపు పోయి కబుర్లు చెప్పుకోండి. ఏం చెప్పుకోవాలి, ఏం వండుకోవాలి నాకెరికే గాని మీరు భద్రంగా పోయిరండి. చెల్లయ్య ఎల్లయ్య ఇద్దరూ పొలం వైపు నడిచారు. ఆ రోజు మధ్యాహ్నం గిరిజ ఆ ఊరి మునసబు దగ్గరికి వెళ్ళింది. గిరిజని చూసి, రామ్మా గిరిజ, బావున్నావా? నువ్వు చెల్లయ్య భార్యవు కదూ? అవును మునసబు గారు. ఒక్కదానివే ఇలా వచ్చావేంటమ్మా? విషయం ఏంటంటే అంటూ తను వచ్చిన పని మునసబుకి వివరించింది. అంతా విన్న తర్వాత గిరిజతో, దీనికి మీ ఆయన చెల్లయ్య ఒప్పుకుంటాడంటావా? ఆయన్ని ఒప్పించే బాధ్యత నాది మునసబు గారు, మీరే సహాయం చేసి పెట్టండి. తప్పకుండా అమ్మా. మీ నాయన పెద్ద రామయ్య కూడా నాకు బాగా తెలుసు. రేపు పొద్దున్నే మీ ఆయనతో పాటు మీ చెల్లెలు వనజ ఎల్లయ్యలను కూడా తీసుకునిరా. అలాగే మునసబు గారు అని గిరిజ వెళ్లిపోయింది. ఆ రాత్రి ఇంటికి వచ్చిన భర్త చెల్లయ్యతో, రేపు పొద్దున్న మనం మునసబు గారి దగ్గరికి వెళ్ళాలి. మీ స్నేహితుడు ఎల్లయ్యకి కూడా చెప్పండి. ఎందుకు? ప్రశ్నలు వెయ్యొద్దు, వెళ్ళాలి అంతే అని వంటగదిలోకి వెళ్లిపోతుంది గిరిజ. మర్నాడు ఉదయం నలుగురు కలిసి మునసబు గారి ఇంటికి వెళ్తారు. నమస్కారం మునసబు గారు. నమస్కారమయ్యా. నమస్కారం. రండి రండి.
చెల్లయ్య, విషయం ఏమిటంటే నిన్న నీ భార్య గిరిజ నా దగ్గరికి వచ్చింది. మీరిద్దరూ ఉమ్మడిగా చేస్తున్న 10 ఎకరాలలో ఎవరి 5 ఎకరాలకు వాళ్లకు హద్దులు వేయించమంది. హద్దులా? ఇన్నేళ్లు కాలేనిది ఇప్పుడెందుకు? హద్దులు వేశాక నీ 5 ఎకరాల పొలం అమ్మించమంది. అమ్మడమా? ఎందుకు? ఇప్పుడు 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 నాకేమీ డబ్బు అవసరం లేదే. ఇదంతా నిజమేనా? నిజమే. నాకు ఈ ఊర్లో ఉండడం ఇష్టం లేదు. పొలం అమ్మేసి పట్నం పోయి వ్యాపారం పెట్టిద్దామనుకుంటున్నాను. పొలం అమ్మేయడం ఎందుకు? మీకు ఏమైనా డబ్బు అవసరమైతే నేను సర్దుబాటు చేస్తాను. మాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. మా పొలం మా ఇష్టం, ఏమైనా చేసుకుంటాం. పొలం అమ్మడానికి నాకు ఇష్టం ఉండాలి కదా గిరిజ. నీకిష్టం లేకపోతే నిన్ను వదిలి పుట్టింటికి వెళ్లిపోతాను. నాకు వ్యాపారం అంటే ఇష్టం. అందరికన్నా గొప్పగా బ్రతకడం అంటే ఇష్టం. వ్యాపారం గురించి నాకేం తెలుసునే? పుట్టగాని అందరూ నడుస్తున్నారా? వ్యాపారం పెట్టాక అదే తెలుస్తుంది. అక్కా బావ మాటలకి కల్పించుకుంటూ, అది కాదు గిరిజా, ఇది నా కుటుంబ విషయం, ఎవరూ కల్పించుకోవద్దు. మున్సబు గారు, ఆయన పొలం అమ్మడానికి ఒప్పుకోకపోతే ఇటు నుండి ఇటే నేను నా పుట్టింటికి వెళ్లిపోతాను. చెల్లయ్య, కుటుంబంలో కలహాల వల్ల మనశ్శాంతి ఉండదు. నీ భార్య చెప్పినట్టు చెయ్యి. నీ పొలానికి మంచి రేటు ఇచ్చి నేనే తీసుకుంటాను. ఎల్లయ్యే దాన్ని పండిస్తాడు అని ఇంట్లో నుంచి 50,000 రూపాయలు తీసుకువచ్చి చెల్లయ్యకిస్తూ, ఇదిగో, ఈ చుట్టుపక్కల ఉన్న రేటు ఎకరానికి 10,000 చొప్పున 50,000. నీ భార్య చెప్పినట్టు పట్నంలో వ్యాపారం చేసి అభివృద్ధిలోకి రా. ఈ ఊరి మునసబు నేనే కాబట్టి రాతకోతలో అవసరం లేదు. పొలాన్ని ఎల్లయ్యే పండిస్తాడు. గిరిజ ఆనందంగా డబ్బు తీసుకుంటుంది. అందరూ అక్కడి నుండి భారంగా కదిలారు. అయితే వనజ, ఎల్లయ్య ఎంత చెప్పినా వినకుండా ఆ మరుసటి రోజే చెల్లయ్యని తీసుకుని పట్నానికి వెళ్లిన గిరిజ అక్కడ కొత్త ఇల్లు బాడుగకి తీసుకుని తన భర్త చెల్లయ్యకు తెలిసిన కాయగూరల దుకాణం పెట్టించింది. అయితే ఆమెకు మనసులో ఉన్న ద్వేషం వలన ఎల్లయ్య పండించిన కాయగూరల్ని తీసుకోకుండా చుట్టుపక్కల ఊర్లో వారు తీసుకువచ్చే రసాయనిక ఎరువులతో పండించిన కాయగూరలు తీసుకునేది. అలాగే ఆ పక్కనే పచారు దుకాణం కూడా తెరిచింది. అయితే దుకాణం తెరిచిన మొదట్లో వ్యాపారం కొద్ది రోజులు బాగానే సాగినా వస్తువులు, కూరగాయలలో నాణ్యత లేకపోవడం వలన జనం దుకాణానికి రావడం మానేశారు. దానివలన కాయగూరలు పాడైపోయి పారవేయవలసి వచ్చి రావడం, కిరాణా సామాన్లు ఎలకల పాలవడంతో వ్యాపారం మొత్తం నష్టం వచ్చింది. కూరగాయలు పాడయి పారేయవలసిన అవసరం వచ్చింది. వస్తువులు ఎలకలమయమయ్యాయి. భార్య గిరిజ చేసిన పనికి మంచి స్నేహితుణ్ణి కోల్పోయి, ఆస్తిని కోల్పోయి మనస్తాపం చెందిన చెల్లయ్య గిరిజకి కూడా చెప్పకుండా తన ఊరు పోయి తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అయితే అనుకోకుండా పొలానికి నీరు పెట్టడానికి వచ్చిన ఎల్లయ్య చెల్లయ్యని చూసి వైద్యుని దగ్గరికి తీసుకెళ్లాడు. చెల్లయ్య తెలివిలోకి వచ్చిన తర్వాత విషయం గిరిజకి కబురు పెడితే గిరిజ పట్నం నుంచి ఊరికి బయలుదేరుతుంది. మున్సబు కూడా అక్కడికి వచ్చాడు. మున్సబుని చూసి, అయ్యా, నా భార్య మాట విని మంచి స్నేహితుణ్ణి ఆస్తిని వదిలి పట్నం వెళ్లినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఎల్లయ్యా, నన్ను క్షమించరా. చచా, ఊరుకోరా, నువ్వు ఎప్పటికీ నా స్నేహితుడివే. అవును చెల్లయ్యా, నీ పొలం కోసం నేను నీకు ఇచ్చిన డబ్బు నాకు ఇచ్చేసి పొలం అలాగే నీకోసం ఉంచాడు. ఎప్పటికీ నీ పొలం నీదే. అంతలో ఏడుస్తూ అక్కడికి వచ్చిన గిరిజ, ఏమండి, నన్ను క్షమించండి. మీ మనసుని, మీ స్నేహాన్ని అర్థం చేసుకోలేక తప్పు చేశాను. అమ్మా గిరిజా, నిజమైన స్నేహాన్ని ఆ దేవుడు కూడా విడదీయలేడమ్మా. వీళ్ళు అంతే, వాళ్ళని అలాగే ఉండనిద్దాం. స్నేహం అనేది గొప్ప ధనం. ఆ ధనం కలిగిన ధనవంతులు ఎల్లయ్య, చెల్లయ్య అని మున్సబు అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. మిత్రులారా, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది, సృష్టిలో తీయనిది స్నేహం. ఆ స్నేహం కొన్ని కోట్ల కన్నా విలువైన గొప్ప ధనం. స్నేహితుణ్ణి ఎవ్వరూ ఎప్పుడు దూరం చేసుకోకండి. కష్టసుఖాల్లో ఓదార్పుగా ఉండేది, తోడుగా నిలిచేది నిజమైన స్నేహితుడే. గుర్తుంచుకోండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే
లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.